వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం వైర్లెస్ కీబోర్డ్, వైర్డ్ కీబోర్డ్కి ఉన్న తేడాలు ఏంటో తెలుసుకున్నాము. అసలు ఒక కీబోర్డ్ కొనేటప్పుడు మనకి ఏది అవసరము, వైర్డ్ కీబోర్డ్ అవసరమా, వైర్లెస్ కీబోర్డ్ అవసరమా, లేదంటే వైర్లెస్లో ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు ఒక కంప్యూటర్ పెరిఫెరల్స్ అంటే కీబోర్డ్ని, మౌస్ని కంప్యూటర్ పెరిఫెరల్స్ యాక్సెసరీస్ అంటారు. సో ఇవి కొనాలి అనుకున్నప్పుడు మనం ఏ విధమైన ఫస్ట్ విషయాలు చూసుకోవాలి. సో చాలామంది ట్రై చేస్తుంటారు, ఏదైనా అమెజాన్ సేల్ వెళ్తున్నప్పుడు, ఫ్లిప్కార్ట్లో సేల్ వెళ్తున్నప్పుడు, కీబోర్డు మౌస్ ఏదైనా కొనాలని అనుకున్నప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అలా కన్ఫ్యూజన్ లేకుండా సో మీ రిక్వైర్మెంట్ని బట్టి ఏ విధంగా మీరు ఒక కీబోర్డ్ని మౌస్ని కొనుక్కోవాలి, ఏ అంశాలు అయితే చూసుకోవాలి, ఏది మనకి రిక్వైర్మెంట్, ఏది ముఖ్యమో, అసలు బ్రాండెడ్లో తీసుకోవాలా లేదంటే ఒక మీడియం సైజు బ్రాండ్లో తీసుకోవాలా లేదు లోకల్ బ్రాండ్లో తీసుకోవాలా, అసలు బ్రాండ్లో తీసుకుంటే ఎలా ఉంటుంది, లేదు ఒక మీడియం కంపెనీస్లో తీసుకుంటే ఎలా ఉంటుంది, సో ప్రైస్ ముఖ్యమా లేదంటే దీంట్లో క్వాలిటీ ముఖ్యమా, లేదంటే దీంట్లో పర్ఫార్మెన్స్ అనేది ముఖ్యమా, ఇలా రకరకాల అంశాలు ఉంటాయి వీటిల్లో. సో మనము ఎలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా ఈ వైర్లెస్ కీబోర్డులు అనేవి తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో. అదండి. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో దయచేసి వీడియో మొత్తం చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మీ ఒపీనియన్ తెలపండి. సో ఆలస్యం చేయకుండా లెట్ us స్టార్ట్ ది వీడియో. సో నా దగ్గర నేను పర్సనల్గా వాడుతున్న మౌస్లు కానీ కీబోర్డులు కానీ ఇక్కడ ఉన్నాయి ప్రస్తుతానికి. సో నేను వీటి గురించి వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇది వచ్చేసి వైర్లెస్ మౌస్ ఫ్రమ్ డెల్. సో దీంట్లో ఏంటంటే నేను క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ AAA బ్యాటరీ వేసుకొని నేను ఆన్ చేసుకొని వాడుకోవడం అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇది డెల్ మౌస్. సో ఈ వైర్లెస్ మౌస్లో ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని రోజులు వాడిన తర్వాత ఈ క్లిక్ శబ్దం అయితే చూసారా, స్టార్టింగ్లో నేను కొన్నప్పుడు ఇంత శబ్దం అయితే లేదు. బట్ ఈవెన్ ఇది డెల్ అయినా బ్రాండెడ్ అయినా కూడా ఇది కొంచెం ఇష్యూ అయితే వచ్చింది. తర్వాత నేను గమనించిన వాటిలో లేటెన్సీ ఇష్యూ కూడా వచ్చింది. నార్మల్గా మీకు వైర్డ్ మౌస్లో అంత లేటెన్సీ అయితే ఉండదు, 1 millisecond అనేది మ్యాక్సిమం లేటెన్సీ. బట్ దీంట్లో మీరు లేటెన్సీ అనేది ఎక్కువ చూస్తారు. ప్లస్ బ్యాటరీ అన్నది